ఇప్పుడు మొన్న ఓటమికి సంబంధించి ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? మొన్న ఓడిపోయిన తర్వాత అంటే డెఫినెట్లీ ఒక రెండు ఇది ఇట్లా చేయాల్సి ఉండే అని ఏమైనా అనుకున్నారా? అంటే ఒక 2-3 విషయాలు నాకు అనిపించినాయి. మొన్న నేను ఓడిపోయిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ నియోజకవర్గంలో బాగా విస్తృతంగా తిరగాల్సింది, ఎక్కువ సమయాన్ని నేను నియోజకవర్గంలో కేటాయించాల్సిందని ఒకటి అనిపించింది. రెండవది, నా మీద జరిగినటువంటి దుష్ప్రచారాల్ని నిజంగా సీరియస్గా తిప్పికొట్టాల్సిందని అనిపించింది. వాస్తవానికి నేను ఎంతసేపటికి ప్రజల కోణంలో పోయినా, అభివృద్ధి చేస్తున్నానే ఆలోచనలో పోయినా తప్ప, వాళ్ళు వీళ్ళు విమర్శలు చేస్తే, దుష్ప్రచారాలు చేస్తే వీటిని ప్రజలు నమ్మరు. దుష్ప్రచారంలో ఇతర పార్టీల కంటే ఎక్కువ మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మీరు అబ్జర్వ్ చేశారా? అంటే మా పార్టీ వాళ్ళు చాలా తక్కువ, కానీ ఇతర పార్టీల వాళ్ళే కావాలని స్ట్రాటజిక్గా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కావాలని చెప్పి చాలా మందికి, దాంట్లో చాలా మంది ఉన్నారు. అన్ని ఇప్పుడు మీ పార్టీ వాళ్ళు లేరంటారా? నేను నాకైతే తెలుసు మీ పార్టీ వాళ్ళు చేసిన వాళ్ళు ఏమో మరి అవుట్ ఆఫ్ జెలస్తో ఎవరైనా చేస్తుండొచ్చు, కానీ బట్ మా పార్టీ వాళ్ళు చేస్తారని నేను అనుకున్నాను. ఎందుకు జెలస్ అంటే మా పార్టీలో వాళ్ళు ఎవరైనా నా మీద ఆ రకంగా చేస్తారని నేనైతే అనుకోను, కానీ అవతల పార్టీల వాళ్ళు డెఫినెట్గా చేశారు. కారణం ఏంది? నేను కొంత అగ్రెసివ్గా ఉండడం, ప్రెస్ మీట్లు పెట్టడం, టీవీ చర్చల్లో పాల్గొనడం, కేసీఆర్ గారి కుటుంబంతో సన్నిహితంగా ఉండడం, ప్రభుత్వంలో పార్టీలో యాక్టివ్గా ఉండడం సహజంగానే నచ్చక కొంతమంది అట్లా చేసిండ్రు. అయితే నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకటి నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగి ఉంటే బాగుండేది, ఇంకెక్కువ జనాల్లో మమేకమై ఉంటే బాగుండేది అనేది ఒకటి. రెండవది, అసలు మీకు చెప్పాల్సింది, నేను లాస్ట్ 5 yearsలో ఒక ఇంటర్వ్యూ ఇవ్వలే. డిస్కషన్స్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేసిన అది కూడా తక్కువే. ఇండివిజువల్ ఇంటర్వ్యూ అసలు ఎటువంటి ఇంటర్వ్యూ లాస్ట్ టర్మ్ నేను ఎవరికి ఇంటర్వ్యూ లేదు. నేను అప్పుడే ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు నా మీద వస్తున్న ఆరోపణలు కానీ, దుష్ప్రచారాలు కానీ సమర్థవంతంగా తిప్పికొట్టుంటే డెఫినెట్గా ఇట్లా ఉండకపోయేదని ఇప్పుడు అనిపిస్తుంది. 4 నెలల కాలంలో పార్టీ కోసం డిబేట్ లో పాల్గొన్నారు, బట్ ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. అంటే నాకు ఎంతసేపటికి పార్టీ పని, ప్రభుత్వం పని, నియోజకవర్గం పని, సార్ చెప్పే పని, బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మహారాష్ట్ర పని, ఉప ఎన్నికల పనులు, వీటిల్లో పోయినాం తప్ప వెనకాల ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి దాడి మన మీద జరుగుతుంది, దాన్ని సమర్థవంతంగా ఎట్లా తిప్పికొట్టాలి అనేటటువంటి ఆలోచన చేయలేదు. ఇటువంటి ప్రజలు నమ్ముతారా? నమ్మరు, పట్టించుకోరు. ఇప్పుడు కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వారి మీద కూడా చాలా దుష్ప్రచారం జరిగింది. చాలా వారు అట్లనే అనుకున్నారు. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అని మొత్తం ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంటే ప్రజలు కాదు, కార్యకర్తల నుంచి ఇక్కడ వరకు అసలు కేసీఆర్ ను ఓడించేవాడే లేరు అని అనుకున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కొంపముంచినట్టే కనబడుతుంది. మేము అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, తెలంగాణ ప్రజల మీద ఉన్నటువంటి మాకు నమ్మకం, తెలంగాణ ప్రజల మీద మాకున్నటువంటి విశ్వాసం. డెఫినెట్ ఇన్ని పనులు చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం కదా. ఈ 2వ టర్మ్లో మాకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా కలిగినాయి. మీరు గమనిస్తే కరోనా వచ్చింది, 2 దశల్లో కొంత ఇబ్బంది పడ్డాం. తర్వాత కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి పెట్టింది, సహకారం లేదు, కొంత ఇబ్బంది పడ్డాం. ఆయన కూడా ఎక్కడ సంక్షేమం ఆపలే కేసీఆర్ గారు, ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఆపలే, సీరియస్గా పని చేసినాం. కాబట్టి డెఫినెట్గా మనం చేసిన పనిని, మనం చేసినటువంటి శ్రమను ప్రజలు గుర్తిస్తారని చెప్పి ఆలోచనతో పోయినాం తప్ప ఎక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్తో మేము పోలే. కాకపోతే ఏంది, ఇక వాళ్ళు ఎక్కువ చెప్పడము, మేము 10 సంవత్సరాలు రూలింగ్లో ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా భరత్ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము రూలింగ్లో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ వాస్తవానికి తెలంగాణ రాజకీయాల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని 24 సంవత్సరాలుగా మేమే శాసిస్తున్నట్టు అయిపోయింది. ఉద్యమం నుంచి 2001 నుంచి ఏ టీవీ చూసినా మేము మా సారే కనబడడం, టీఆర్ఎస్ కనబడడం, రాజకీయాలు తెలంగాణలో జరిగినాయి. కాబట్టి అది కూడా కొంచెం అరే వాళ్ళే ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాల నుంచి అనే భావన కూడా డెఫినెట్గా అయ్యి ఉంటుంది. 4 నుంచి 14 పవర్లో లేకుండా మీరే పవర్లో ఉన్నట్టు అనుకున్నారు. ఎటు చూసినా మేము ఉన్నాం కదా, 4 to 6 మేము ఉన్నాం కొన్ని రోజులు. తర్వాత ఎటు చూసినా మేమే కనబడుతుంటాం కదా. తెలంగాణ ఉద్యమంలో బస్ ఆగాలంటే ఆవుడే, రైలు ఆగాలంటే ఆవుడే, కార్యక్రమం జరగాలంటే జరుగుడే, రాజకీయ పార్టీలు జై తెలంగాణ అనాలంటే అనాల్సిందే. సో ఆ రోజు 14 సంవత్సరాల పోరాటంలో మేమే కనబడ్డాం, 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో మేమే కనబడ్డాం. కాబట్టి ఎప్పుడు వీళ్ళే కనబడుతారు, ఈసారి వాళ్ళని చూద్దామని. టైం మీకు బాగా స్వీట్ మెమరీసా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్వీట్ మెమరీసా? అంటే ఉద్యమము డెఫినెట్గా అది చాలా స్వీట్ మెమరీ. ప్రభుత్వంలో కూడా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయడం కూడా నిజంగా ఒక తీపి గుర్తు. ఎందుకంటే ఉద్యమం టైంలో నాకు గుర్తుంది, నేను కాలేజీలో ఉన్నాను, మీరు సీనియర్ కాలేజీలో ఉన్నప్పుడు అబ్దుల్ కలాం వచ్చినప్పుడు, రాష్ట్రపతి ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చినప్పుడు జై తెలంగాణ అంటే మిమ్మల్ని పోలీసులు కొట్టారు. అప్పుడు 2007లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు యూనివర్సిటీకి కాన్వకేషన్ ప్రోగ్రామ్కి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఠాగూర్ స్టేడియంలో జరిగింది ఆ ప్రోగ్రామ్, ఠాగూర్ ఆడిటోరియంలో. సో జరిగినప్పుడు లోకట్ షూలో నేను ప్లకార్డ్ పెట్టుకుని జై తెలంగాణ, వి వాంట్ తెలంగాణ స్టేట్ అని ప్లకార్డ్ పెట్టుకుని ఆ రోజు రాష్ట్రపతి ప్రసంగాన్ని అడ్డుకున్నా. అంటే దేశ చరిత్రలో అది ఫస్ట్ టైం రాష్ట్రపతికి నిరసన తెలుపడం, రాష్ట్రపతి పాల్గొన్న ఒక కార్యక్రమంలో ఇట్లా నిరసన తెలుపడం ఫస్ట్ టైం. తెలంగాణ మీద ప్రేమ కొద్దీ తెలంగాణ అంశం మరొకసారి దేశం దృష్టిని ఆకర్షించాలి. అరే వీళ్ళు ఇంత గట్టిగా ఉన్నారు విద్యార్థులు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం, మొత్తం
ఒక 60-70 మంది విద్యార్థి నాయకుల్ని ముందు రోజు అరెస్ట్ చేసినారు, కొంతమందిని బైండ్ ఓవర్ చేసినారు. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదా? నేను దొరకలే. అప్పుడు ఓయూ విద్యార్థి ఉన్నాము, టిఆర్ఎస్ ఓయూ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఉంటే. సో అప్పుడు నేను దొరకలే. సడన్ గా నేను ఎంట్రీ ఇచ్చి మార్నింగ్ 10 o'clock లోపలికి పోయి అది చేసాం. అంటే రాజశేఖర్ రెడ్డి సమైక్యవాదానికి మద్దతు తెలుపుతున్నటువంటి వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కార్యక్రమాన్ని సజావుగా నడిపించుకొని వెళ్ళిపోతే ఏ వాదం ఎక్కడ ఉంది, తెలంగాణ ఎక్కడ ఉందని రేపటి రోజున కాంగ్రెస్ వాళ్ళు అవహేళన చేస్తారనేటటువంటి ఆలోచనతోని అందరం అనుకున్నాం. 2-3 రోజులు అందరం ప్లాన్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళకి తెలిసింది 60-70 మందిని అరెస్ట్ చేసి నేను దొరకలేదు, తప్పించుకున్నా. సో నేను ఆ రోజు ప్రొటెస్ట్ చేసిన, నిరసన తెలిపినాను. కారణం తెలంగాణ వాదం ఉంది, బలంగా ఉంది, ఇంతమందిని అరెస్ట్ చేసినా ఇవి ఇట్లా మాట్లాడుతున్నారు, కొట్లాడుతున్నారు అనేది ప్రపంచానికి తెలవాలనేటటువంటి తపనతో ఆ రోజు చేసినాం. సో అది బాగా సెన్సేషన్ అయింది. దానివల్ల మీ పార్టీలో కూడా ఎలివేషన్ వచ్చింది కదా? ఎలివేషన్ యూనివర్సిటీ నుంచి టిఆర్ఎస్ అధ్యక్షుడు అయిపోయారు. అంటే నేను మొదటి నుంచి యాక్టివ్. మా ఫాదరు 2001 టిఆర్ఎస్ పార్టీ. బట్ ఆ ఇన్సిడెంట్ వల్ల మీరు డైరెక్ట్ గా కేటీఆర్ కు కేసీఆర్ కు దగ్గర అయిపోయారు. అంటే నేను అంతకుముందే దగ్గర 2006 ఉప ఎన్నిక మా కుటుంబమే టిఆర్ఎస్ కుటుంబము. నేను కాదు ఫస్ట్, మా నాన్న ఫస్ట్ 2001. నేను 2003 కేసీఆర్ గారితో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంది. 2006 బై ఎలక్షన్స్ లో మేము బాగా పనిచేసినాం. అప్పుడు మా మెట్పల్లి ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉంది, కానీ అప్పుడు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో. అప్పుడు నేను యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ తీసుకుని పోయి ఒక 45 days బాగా పనిచేసినాం, బాగా కష్టపడ్డాం. సో సార్ కానీ కేటీఆర్ గారు తెలుసు. అంటే కేటీఆర్ 2007 తర్వాత లేదు, 6 చాలా మంది తెలియని విషయం అది. కరీంనగర్ బై ఎలక్షన్స్ టైంలోనే కదా? అంత ముందు నుంచే ఉన్నారు. 2006 నుంచే ఆయన యాక్టివ్, కరీంనగర్ బై ఎలక్షన్స్ నుంచే యాక్టివ్. సో చాలా తక్కువ మందికి తెలుసు అప్పుడు. ఓకే. సో ఈ ఇన్సిడెంట్ కంటే ముందే ఇంకా క్లోజ్ అయ్యారు.